అందరికీ నమస్కారం. నా పేరు సురేంద్ర. మాది దొమ్మడిపేట ఇండస్ట్రియల్ రోడ్డు. గత ఎన్నికల్లో గొల్లపల్లి అశోక్ని 2021లో మేము అందరం కలిసి గెలిపించాం. ఇండస్ట్రియల్ రోడ్ల విషయంలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, కాలువని శుభ్రం చేసి మొత్తం అంతా ఆయన నీట్గా చేయిస్తానని చెప్పారు. అది కూడా నేను గెలిచినా ఓడిపోయినా నా సొంత డబ్బులతో అయినా సరే ఈ పని చేయించానని చెప్పారు. తర్వాత రోడ్డు మీద బొమ్మ దగ్గర చిన్న రోడ్డు ముక్క ఒకటి బాగోలేదంటే ఆ రోడ్డు మొత్తం అంతా చేయిస్తానన్నారు. ఇంటి పట్ట ఎవరెవరు లేదు అందరికీ ఇంటి పట్టాలు అందజేసి మొత్తం అంతా నేను చెప్తానన్నారు. ఆయన చెప్పిన మాటలకు మేము అందరం నమ్మి మోసపోయాం. ఆయన గెలిచిన తర్వాత మా ఊళ్ళో కనీసం ఒక్కసారి కూడా వచ్చి చూసిందే లేదు. మళ్ళీ ఈ రోజు వచ్చి అందరం ఓట్లు అడుక్కున్నాడు. ఏ మొహం పెట్టుకుని ఆయన అడుక్కున్నారో సిగ్గు లేకుండా వీళ్ళందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నేను మళ్ళీ అదే పని చేస్తానని చెప్పి మాటిస్తున్నారు. మేము ఒకసారి మోసపోయాం. మీరు ఎవరో నమ్మకండి. ఆయన చెప్పే మోసపూరితమైన మాటలని అసలు ఎవరో నమ్మకండి. మా ఊర్లో ఆయన చెప్పిన మాట ఏదీ జరగలేదు. కనీసం మొహం ఎత్తుకోవడానికి ఊళ్ళోకి ఒక్కసారి కూడా రాలేదు. ఈరోజు తలదించుకుని వచ్చి తప్పు అయిపోయింది, మళ్ళీ నాకు ఒక అవకాశం ఏమైనా చేస్తానని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నాడు. ఎవరైతే సహాయం చేసి యానానికి తోడుగా ఉంటారో, మన మనుషులు అందరికీ సహకారంగా ఉంటారో, ఏ విషయంలో అయినా సరే మల్లారి కృష్ణారావు గారు అందరి విషయంలో సహాయం చేస్తూ ఉంటారు. ఆయన గెలిచిన ఓడినా మనతోనే ఉన్నారు ముందు ఎలక్షన్ అంతా. ఈ 5 సంవత్సరాలు ఆయన పాలన లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు మేము చూస్తూనే ఉన్నాం. అందుకే మల్లారి కృష్ణారావుని దగ్గర గెలిపించుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.